హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మేము డ్యూటీకి రావడం జరిగింది. డ్యూటీకి రాగానే పెద్ద వేవ్స్ వస్తూ ముందుకు వచ్చేసి చాలా డేంజరస్ గా ఉంది. మార్నింగ్ మేము రాగానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకేలా ఉంది, కానీ పబ్లిక్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ దిగేసేవారు. ఈ రోజు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోకుండా కిందకి వెళ్ళిపోయేవారు. ఫ్లాట్ గా ఉండేటప్పుడు బీచ్ సేఫ్ గా ఉంటది, ఇలా స్లోప్ ఉండేటప్పుడు ఇప్పుడు బీచ్ డేంజర్ గా ఉంటది. కానీ పబ్లిక్ ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. పెద్ద పెద్ద అలలు దాటుకుంటూ మీదకి వచ్చేసినా కూడా ఆ వే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కిందకు దిగుతున్నారు. పబ్లిక్ అక్కడ డేంజరస్ గా ఉందని తెలిసి కూడా కిందకి దిగుతున్నారు. అసలు వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. బీచ్ కి వచ్చి ఎంజాయ్ చేయండి బయట నుండి చూస్తూ, అంతేగాని వాటర్ లో దిగి కిందకి వెళ్దామంటే ఖచ్చితంగా మునిగిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీచ్ కి వచ్చామంటే సేఫ్టీ పాటించాలి, మన జాగ్రత్తలు మనమే ఉండాలి. లెఫ్ట్ సైడ్ కమిటీ వాళ్ళు ఉంటాయి, అటు సైడ్ అయితే ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చింది వాటర్. రోజు రోజుకి ముందుకు వచ్చేస్తుంది, కానీ అక్కడ కూడా ఎక్కువ మంది దిగేస్తున్నారు. ఎంత ఆపినా కూడా ఆగట్లేదు. ఇక్కడ చెప్పేసరికి వేరే దగ్గర దిగేస్తున్నారు, వేరే దగ్గర చెప్పేసరికి ఇక్కడ దిగేస్తున్నారు. బీచ్ డేంజర్ గా ఉందని చెప్పి మనకు కనిపిస్తుందా? కనిపించేటప్పుడు చూసి ఆగవాలి, అంతేగాని ఏం చేస్తుందిలే అనుకుంటే మనం కింద దిగితే మునిగిపోతాం. ఇంతవరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.